హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఇంట్రో కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ కలిసి కోరమండల్ వెళ్తున్నాం ట్రిప్‌కి. ఇది న్యూజిలాండ్‌లో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడ హాట్ వాటర్ బీచెస్ నేచురల్‌గానే ఉంటాయన్నమాట. వేడిగా నీళ్ళు. సో, అది జియో థర్మల్ వండర్. సో, ఆ ప్లేస్‌కి అండ్ దెన్ ఇక్కడ న్యూజిలాండ్‌లో హాలిడే పార్క్స్ అని ఉంటాయి. అన్నీ అక్కడే అవైలబుల్‌గా ఉంటాయి. క్యాంపింగ్ అని, గ్లాంపింగ్ అని వేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదొచ్చేసి ఆక్లాండ్ నుంచి 3½ అవర్స్ డ్రైవ్ అనమాట. సో కింగ్స్ బర్త్డే టైంలో రికార్డ్ చేసిన వ్లాగ్ ఇది ఫైనల్గా పోస్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సుసు స్పాట్ అనమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి, ఈ విలేజ్ పేరు ఏంటో తెలీదు. ఒక స్మాల్ టౌన్ వెళ్ళేదారిలో అనమాట. అది వచ్చి మన టాయిలెట్స్. ఒక వీడియో రికార్డ్ చేసుకొని ఓకే, న్యూజిలాండ్లో సుసు స్పాట్స్ ఇలా ఉంటాయన్నమాట. లోపలికి వెళ్ళైతే చూపిను. బయట వచ్చేసి ఇది వ్యూ. ఎక్కడ చూసినా ఎంతో పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా. కొన్నిసార్లు ఈ పీస్ కూడా పిచ్చెక్కేస్తుంది అనమాట. బట్ యస్, ఈ సాంగ్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది హాట్ వాటర్ బీచ్ హాలిడే పార్క్ అనమాట. ఎంట్రన్స్ తీయలేదు ఎందుకంటే నేను బ్యాక్ కూర్చున్నాను. సో వీడియో సరిగ్గా రావట్లేదు అనమాట. ఎంటర్ అవ్వగానే మనం చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ అయిన తర్వాత మీకు అక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, అంత పెద్దది హాలిడే పార్క్. ఇక్కడే మనకి కివీస్, నేషనల్ బర్డ్ వ్యూయింగ్ దగ్గర నుంచి, గ్లో వామ్స్ దగ్గర నుంచి, హాట్ వాటర్ బీచ్ అన్ని వాకబుల్ యాక్సెస్. చూసారా, అక్కడ గో కార్టింగ్ కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట అక్కడ దానిలోనే. అండ్ దెన్ పిల్లలతో కనుక వస్తే అక్కడ ఫన్ యాక్టివిటీస్ చేయడానికి అన్ని విత్ ఇన్ ద పార్క్లోనే ఉంటాయి. ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో అదిగోండి, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వేర్ వీఆర్ స్టేయింగ్. అంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటున్నారు, నేనేమో అక్కడ ఉంటున్నాను అనమాట. సో 5 to 6 ఇవాళ మోనార్క్స్ బర్త్డే, అంటే కింగ్స్ బర్త్డే కాబట్టి జస్ట్ లైట్స్ డెకరేషన్ ఉంది. మీరు నన్ను కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే దీనికి ఇంకా ఫుల్గా కూడా తెలుసు. ఇస్ ఇట్ లైక్ ఎ నైట్ స్క్రీన్? అభిది. Okay, my favorite couple. What you guys are doing? Can you please tell to my? సో 5 to 6 కాంపిటీషన్ ఉంది. మన వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఫుల్గా కంపీట్ అవుతున్నారు. సో నేను ఇప్పుడు మనం ఉండే స్టేలో ఏమేమి ఉంటాయో నేను చూపిస్తాను అనమాట. సో జస్ట్ ఒక బెడ్ వస్తుంది అంతే. బెడ్ ఇది వచ్చి గ్లాంపింగ్ స్పాట్స్ న్యూజిలాండ్లో ఇలాగే ఉంటాయన్నమాట. హలో, నేను అక్కడ కనిపిస్తున్నాను. అండ్ దెన్ దిస్ ఇస్ ద సీటింగ్ ఏరియా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న ఫ్రిడ్జ్ వస్తుంది. అండ్ దెన్ సమ్ కట్లరీ. అండ్ దెన్ కట్లరీ వస్తుంది డ్రాయర్లో. అండ్ ఒక టోస్టర్, ఒక కెటిల్. అండ్ దెన్ అక్కడ ఇంగ్లీష్ టీ, లైక్ యూనో న్యూజిలాండ్లో డిఫరెంట్ టీస్ ఫేమస్ అనమాట. టీస్, కాఫీ మీకు ఏం కావాలంటే అది. ఓన్లీ బ్లాక్ కాఫీ మాత్రమే తాగలం అనమాట. ఇది ఇవాళకి. సో లెట్స్ సీ హౌ దే గోనా డెకరేట్ అండ్ ఐల్ అప్డేట్ యూ గైస్ విత్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఇది ఫుల్గా ఫుడ్ తెచ్చాను. దాల్ వడ కానీ, బ్రెడ్ పకోడా అన్ని. సో ఇవాళ నేను వెజిటేరియన్ కదా, దాల్ వడ తినడానికి లేదు. వాళ్ళదైతే అసలు సూపర్ ఉంది తెలుసా. బార్బిక్యూ అండ్ ద ఫుడ్ ట్రక్, ఇట్స్ ఫ్రమ్ USA. సో గుడ్. సో యాక్చువల్లీ టైం ఇప్పుడు 6:10 అవుతుంది అనమాట. చూసారా బయట ఎంత చీకటిగా ఉందో. న్యూజిలాండ్ ఇంతే అనమాట. వింటర్లో చాలా చీకటి అయిపోద్ది. సమ్మర్లో వచ్చి 9 వరకు లైక్ వెదర్ చాలా బాగుంటుంది అనమాట. బాగుంటుంది అంటే సన్నీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను క్విక్గా వింటర్ క్లోత్స్లోకి చేంజ్ చేసుకుందామని చెప్పేసి నా క్యాబిన్లోకి క్విక్గా వచ్చేసాను అనమాట. సో వింటర్ క్లోత్స్లోకి చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు క్యాంప్ ఫైర్కి వెళ్ళాలి. సో కింగ్స్ బర్త్డే అనమాట. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇంగ్లాండ్ క్వీన్ తను చనిపోయారనమాట. వాళ్ళ కొడుకు కింగ్. సో యూజువల్లీ ఒక 2 years బిఫోర్ వరకు మాకు క్వీన్స్ బర్త్డే అని వచ్చేది. ఇప్పుడు వాళ్ళ కొడుకు బర్త్డే. సో ఎవరైతే మొనార్కీ తీసుకుంటారో వాళ్ళకి వస్తుంది అనమాట. సో న్యూజిలాండ్ ఇంకా ఇంగ్లాండ్ గవర్నమెంట్ ద్వారానే ఉంది. బట్ ఇక్కడ రూలింగ్ చాలా డిఫరెంట్ అనమాట. సో రూలింగ్ వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. బట్ స్టిల్ ఇట్స్ అండర్ ఇంగ్లాండ్ కంట్రోల్లోనే ఉంది ఇంకా. సో బయట బాగా చలిగా ఉంది. నేనేమో లైక్ జీన్స్ అంతా వేసుకున్నాను కదా, జీన్స్ ఏమో కొంచెం కుట్టున్నట్టు అవుతుంది కదా. సో అందుకని క్విక్గా నేను ఒక వైట్ డ్రెస్ తెచ్చుకున్నాను అనమాట, విచ్ ఇస్ లైక్ కోజీ అండ్ లైక్ కోజీ చెప్పులు కూడా తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇదే నా డ్రెస్ అనమాట. ఇప్పుడు పెట్టి హోల్గా మీకు చూపిస్తాను. షీన్లో ఆర్డర్ చేస్తే, ఓ మై గాడ్, షీన్లో ఆర్డర్ చేస్తే నాకు ఈ డ్రెస్ ఎలా వచ్చిందంటే లైక్ ఆఫీస్కి వేసుకుందామని తీసుకున్నాను. ఊల్ డ్రెస్ ఇలాగా లెంత్గా వచ్చిందనమాట. సో న్యూజిలాండ్లో ఇలాగ హుడీ అంటే తేనెలాగా ఉన్నాను. బట్ దట్స్ ఓకే. బయట చాలా కోల్డ్గా ఉంది అండ్ వింటర్ చెప్పులు వేసుకొని ఇప్పుడు క్యాంప్ ఫైర్కి వెళ్ళిపోదాం. ఆ క్యాంప్ ఫైర్ ఫన్ మీకు చూపిస్తాను.
ప్లీజ్ వాచ్. కెన్ యూ సీ ద, మీరు అక్కడ కనుక చూస్తున్నారా, దట్ ఇస్ ద క్యాంప్ ఫైర్ గైస్. న్యూజిలాండ్లో క్యాంప్ ఫైర్ అనమాట ఇలాగా ఉంటుంది. లైక్ ఎగ్జాక్ట్లీ మనం చైల్డ్హుడ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ దట్. చైల్డ్హుడే కాదు, మన బీటెక్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు రైట్. ఇది వచ్చి టాప్ 10 హాలిడే పార్క్ న్యూజిలాండ్లో మాత్రమే ఉంటుంది. నాకు ఎందుకు తెలియదు, ఇలా క్యాంప్ ఫైర్ చూస్తే చాలా ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఈ ప్లేస్కి, బికాస్ ఇట్ బాట్ మీ లాట్ ఆఫ్ మెమరీస్. అండ్ ఆల్సో ఇక్కడ క్యాంప్ ఫైరే కాకుండా పక్కన క్యాంప్ ఫైర్ దగ్గరే డీజే లాంటిది కూడా అరేంజ్ చేశారనమాట. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వస్తే ఒక చిన్నగా డాన్స్ చేసి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ ఈ అకామిడేషన్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనమే క్యాంపర్ వ్యాన్ తెచ్చుకోవచ్చు, లేదంటే మనమే టెంట్ తెచ్చుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది లాంజ్ అనమాట, షేడ్ లాంజ్ లాగా. సో ఈ డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను దయ్యంలో ఉన్నాను, డోంట్ మైండ్. మార్నింగ్ ఇట్స్ లేచాను, ఇంకా నా ఫ్రెండ్స్ లేదు, చాలా కోల్డ్గా ఉంది. ఇంట్రూడింగ్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ. సో లాస్ట్ నైట్ ఏమీ తినలేదన్నమాట, అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది తీసుకుని వెళ్తున్నాం. కామన్ క్యాఫెటేరియా ఏరియా ఉంది అక్కడ తినడానికి, ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, గ్లాంపింగ్ అండ్ క్యాంపింగ్కి కామన్ వాష్రూమ్స్ ఉన్నాయి, బట్ ఇట్ వాస్ రియలీ వెల్ మెయింటైన్. హాట్ వాటర్ వస్తాయి అండ్ ఈవెన్ కిచెన్ కూడా కామన్దే అనమాట. అండ్ ఈవెన్ ఇలాగ స్విమ్మింగ్ పూల్ కూడా కామన్. మీకు ఈ వీడియోలో చూస్తేనే తెలుసుండాలి అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారని. సో ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ షేరింగ్లో కూడా. అవసరమయ్యే ఫుడ్ డ్రింక్స్ అన్ని ముందు రోజే ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇదంతా బయట సీటింగ్ ఏరియా. ఇప్పుడు లోపల చూపిస్తాను, అక్కడ హీట్ చేసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. సో హీట్ చేసేసుకొని ఫుడ్ని తినేద్దాం. ఇది వచ్చేసి కామన్ కిచెన్ ఏరియా అనమాట. న్యూజిలాండ్లో హాస్టల్స్లో క్యాంపింగ్ స్పాట్స్లో ఉండే వాళ్ళకి అందరికీ ఇలా కామన్గా స్పాట్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కామన్ ఫ్రిడ్జ్, అది ఫుడ్ వాళ్ళు లేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. మేము జస్ట్ ఫుడ్ హీట్ చేసుకుంటున్నాం, మేము అంతా టేక్ అవే తెచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి క్యాంపింగ్ చేసేటప్పుడు కుకింగ్ చేసేంత ఓపిక లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్స్ మస్ట్ హ్యావ్ బీన్ స్కేరీ. అదే కామన్ టోస్ట్. దిస్ సైడ్ దేర్ ఇస్ వన్ మోర్ మైక్రోవేవ్ యూ కెన్ హీట్. సో ఇదంతా మైక్రోవేవ్, అక్కడ కూర్చొని కామన్గా తినొచ్చు. అక్కడేమో వాషింగ్ ఏరియా అండ్ ఏమో కుకింగ్ ఏరియా. సో ఇది బేసికల్గా అంతా How are you feeling, guys? Hungry. Sukman is gone, but rest of you I am alive. Yay. It's your second job. Will you be okay? How much you want? I have someone with skills, no? I am not good. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్నేషనల్లో అనమాట, మన ఇండియన్స్ ఒక్కటే ఫుల్గా కర్రీలు రోటీలు అన్నీ తెచ్చుకుంటాం. ఇక్కడ వైస్ అయితే జస్ట్ బ్రెడ్ తెచ్చుకొని పీనట్ బటర్ తెచ్చేసుకొని జస్ట్ అలాగా ఒక్క సింపుల్గా ఎండ్ చేసేస్తారు. మన ఫుడ్ని చూసి వాళ్ళు నవ్వుతారు కూడా, ఏదో మనం ఒక కంప్లీట్ మీల్ లాగా తెచ్చుకుంటామని చెప్పేసి. సో మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి చూపిస్తాను, నడవండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఆ వెనక టేబుల్ కనుక అబ్జర్వ్ చేసి మన టేబుల్ కనుక చూస్తే ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మీరు కనుక డిస్ప్లేలో చూస్తే ఎలాంటి అకామిడేషన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడే ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో మీరు అన్నీ చూడొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మేమైతే కార్ తీసుకుని వెళ్ళాం, జస్ట్ 2 minutes. హాట్ వాటర్ బీచ్ అనమాట. ఎవ్రీ డే లో టైడ్లో ఉన్నప్పుడు అక్కడ ఆ స్పెసిఫిక్ ఏరియాలో జియోథర్మల్ యాక్టివిటీ వల్ల వాటర్ వేడిగా ఉంటాయి. సో అది లో టైడ్ అప్పుడే, అంటే నీళ్లు వెనక్కి వెళ్తాయి కదా. సో మనకి అక్కడికి వెళ్ళి అన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. దానికి ఇలాగ షోవెల్ ఉంటుంది అనమాట. $6 కొంచెం డిపాజిట్ కట్టి ఆ షోవెల్ని మనం క్యారీ చేయాలి, ఎందుకంటే మన హోల్ మనమే డిగ్ చేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ నేను అక్కడ ఆ హాట్ వాటర్ బీచ్లో అసలు ఏమేమి ఉన్నాయి ఆ డైరెక్షన్స్ అన్ని జస్ట్ మీకు ఒక ఐడియాకి చూపిస్తున్నాను. నౌ స్టార్ట్. వాట్ ఆర్ వి డూయింగ్ నౌ గైస్? Going to the hot water beach. And the person who is థింగ్ ఈస్ ఇక్కడ హాట్ వాటర్ బీచ్ అని ఉంటుంది అనమాట. ఇది Day 2. ఇక్కడ ఏం చేస్తున్నారో చూసేద్దాం. సో ఇప్పుడు అక్కడ హైర్ చేసుకున్నా కదా షోవెల్. సో దీనివల్ల ఎగ్జాక్ట్ యూజ్ ఏంటంటే ఎవరిని పాది పెట్టడానికి వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళాక ఎగ్జాక్ట్గా ఏంటో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఈ బీచ్కి వెళ్దామని చెప్పిన 5 years నుంచి ప్లానింగ్ అనమాట. సో ఫస్ట్ లెట్స్ గెట్ దేర్. This is cafe here. And there is one bar somewhere. So that's apartment. No, that's private. Yeah. Oh, these are the Yeah, ones. the family ones. They have like separate driveway, separate parking. Everything's
kitchen, everything's. Parking will be hard. You can park here, I think. Yeah, you pay Try here. there first. Yeah. You can. 24 hours pay parking, amma. What the hell? She told me to find the hot rock. Where's the hot rock? Hey, Look at what exactly? Cameraman this time. డ్రెస్సెస్ చూసి ఏంటి వింతగా ఉన్నాయి అనుకోవద్దు, వీటిని ఉడీస్ అంటారు అనమాట. న్యూజిలాండ్లో హుడీ అని చెప్పేసి వీళ్ళు అమ్ముతారు. సో వింటర్కి కోల్డ్గా ఉంటుంది కదా, కోజీగా స్వెట్ షర్ట్ కమ్ లైక్ యునో బాత్ రోప్ టైప్స్ అనమాట. ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. న్యూజిలాండ్లో ఇదేమి మనకి డిఫరెంట్గా అనిపించదు, బట్ హౌఎవర్ మనకి ఇలాంటి వీడియోస్లో చూస్తే మాత్రం వాట్ ద హెల్ అని అనిపిస్తుంది. ఇది వచ్చేసి నా వెరైటీ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ హుడీ. నేను స్టైలిష్గా దాటడానికి ట్రై చేశాను, కానీ ఇట్ వాస్ హార్డ్ ఫర్ మీ టు. వెళ్ళేటప్పుడు హార్డ్ అనిపించింది, కానీ రిటర్న్ మాత్రం ఫాస్ట్గానే వచ్చేసాను నేను. లిటరలీ ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్ మై సెల్ఫ్, అందుకనే ఇంకా వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. హౌ ఆర్ యూ ఫీలింగ్? చెప్పాను కదా, ఓన్లీ 2 hours టైమే ఉంటుంది అనమాట, డే టైంలోను అండ్ ఈవినింగ్ టైంలోను. మేము డే టైంకి వచ్చాం కదా, సో ఫాస్ట్గా చూడండి, ఎవరి పూల్ వాళ్ళు హోల్ని వాళ్ళు డిగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అండ్ దెన్ దిస్ ఇస్ సో ఫన్ యాక్టివిటీ. హౌఎవర్ కొన్ని ప్లేసెస్లో ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ హాట్. అందుకనే మనం హోల్ ఎలా చేయాలి అంటే మనకి కోల్డ్ వాటర్ కూడా ఓషన్ నుంచి రావాలన్నమాట, లేదంటే బాడీ అంతా కాలిపోద్ది. ఆ లెవెల్ హీట్ ఉంది నిజంగా. కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో నుంచుంటే అసలు ఆ ప్లేస్లో నుంచొని డిగ్ చేయలేకపోయాం. ఆ లెవెల్ ఆఫ్ హార్డ్గా ఉంది అసలు, అక్కడ అంత హీట్గా ఉంది. ఐ ఫౌండ్ దిస్ క్యూట్ లిటిల్ కిడ్. తన లోకంలో తనకేమో జస్ట్ కోల్డ్ వాటర్ వచ్చేలాగా ఒక చిన్న హోల్లా చేశారు. అక్కడ తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ లైఫ్ ఎవరికైనా సరే, చైల్డ్హుడ్ అనేది. అండ్ కొంచెం సేపు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. టు బి వెరీ ఆనెస్ట్, చాలా మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూసినప్పుడు చాలా పెద్ద ఏరియా అనుకుంటాం, ఇది చాలా చిన్న సైజ్ ఏరియా. అండ్ దెన్ జస్ట్ 2 hours ఇన్ ఏ డే కాబట్టి అందరూ అదే టైంకి వస్తారనమాట. ఎందుకంటే అసలు ఈ ప్లేస్కి వచ్చేది ఇది వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇక్కడ, టూరిస్ట్ అట్రాక్షన్. అండ్ మన వాళ్ళు లైక్ సెషన్ స్టార్ట్ చేశారు, బట్ హౌఎవర్ మళ్ళీ మాది వాల్ పడిపోతుంది. సో ఫస్ట్ ఇది కాన్స్టెంట్ అనమాట బ్యాటిల్. లైక్ ఒకవేళ వాల్ కనుక పడిపోతే మొత్తం అంతా కోల్డ్ వాటర్ అయిపోతాయి. సో ఎయిదర్ వీ హ్యావ్ టు బిల్డ్ స్ట్రాంగ్గా అండ్ దెన్ అగైన్ కోల్డ్ వాటర్ వచ్చేలాగా వాటర్ మిక్స్ని మ్యాచ్ చేయడానికే మాకు సగం టైం అయిపోయింది. ఇంకా లాస్ట్ 15-20 minutes ఎంజాయ్ చేసాం. అప్పటికి మీరు చూస్తుంటే వాటర్ ఇంకా వచ్చేస్తున్నాయి అనమాట ఓషన్ దగ్గరికి. సో హై టైడ్ టైం స్టార్ట్ అయిపోయింది. సో వీ థాట్ దట్ వీ హ్యాడ్ ఇనఫ్ టైమ్, సో రిటర్న్ బ్యాక్ టు ద హోటల్. కార్నర్లో వీళ్ళు చూపించేది అయితే వీళ్ళు చాలా బాగా కట్టుకున్నారు తెలుసా. మొత్తం అంతా వాటర్ వచ్చేసింది, స్టిల్ వాళ్ళది అంతా స్ట్రాంగ్గా ఉంది. ఐ ఫీల్ లైక్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ అని. రిటర్న్ ఇది మా పరిస్థితి. చెప్పాను కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయని. ఒక సైడ్ ఏమో ఇలా క్యాంపింగ్స్ అనమాట, అండ్ దెన్ టెంట్ వేసుకొని ఉండటానికి. నేనేమో వాష్రూమ్స్ దగ్గర ఇటు సైడ్కి ఉండి మొత్తం అంతా రికార్డ్ చేస్తున్నా. The second I came here, I just want to do this. Like I really enjoy these kind of funny things అనమాట. ఇది వచ్చేసి యాక్టివిటీ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి గో కార్టింగ్కి వెళ్దాం నడవండి. ఇది వచ్చేసి $25కి మనం అక్కడ హైర్ చేసుకోవాలన్నమాట. 1 hourకి $25. ఈ 4 seaters మేమైతే తీసుకున్నాను. అండ్ దెన్ ఫస్ట్ నేను ఎంజాయ్ చేశాను, తర్వాత అబిద్ బుష్రా ఎంజాయ్ చేశారు, అండ్ తర్వాత ఇంకా చాలా వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ అసలు ఈ ప్లేస్. నిజం చెప్పాలంటే మేము 2 nights స్టేకి వచ్చాము ఇక్కడ. ఐ లిటరలీ విష్ వీ కుడ్ హ్యావ్ స్టేడ్ లిటిల్ లాంగర్ అని చెప్పేసి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే స్పా వీడియోస్ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. చూడకపోతే దయచేసి చూడండి. మీకు ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో కమెంట్ చేసి తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి ట్రావెల్ ఫన్ కోసం అండ్ నా లైఫ్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఉంటానే.